హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరోప్ త్రూ లెన్స్. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. నా పేరు తరుణ్ నెమలిగా. నేను వచ్చేసి జర్మన్లో ఉంటాను ఇప్పుడు. ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్. అసలు మెయిన్గా ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, ప్రతి ఒక్కరికి ఒక వీడియో చూస్తున్నాము యూట్యూబ్లో అంటే అసలు ఎందుకు చూస్తున్నాం వీడియోస్, అసలు వీడియో కూడా వీని లెక్క ఏంది, వీని కథ ఏంది అన్నట్టు అందరికీ డౌట్ వస్తుంది. సో అందుకే ఈ వీడియో చేస్తుంది ఫస్ట్. ఇది వచ్చేసి టెక్నికల్గా నా ఫస్ట్ వ్లాగ్. కాకపోతే ముందు ఒక వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, అది అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియో. సో అది వ్లాగ్లో అప్లోడ్ చేసేసిన ఆల్రెడీ. సో అందుకే ఇది మళ్ళీ ఒక ఇంట్రడక్షన్ వీడియో లాగా చేస్తున్నాను. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను మీ అందరికీ. నా పేరు తరుణ్ నెమలిగా. నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్. నేను ఇప్పుడు జర్మన్లో మాస్టర్స్ చేస్తున్నా. సో నా మాస్టర్స్ కోర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ స్మార్ట్ సెన్సర్స్ అండ్ యాక్చుయేటర్స్, డెగండాఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేస్తున్నాను. నేను బేసికల్గా వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి, పక్కా హైదరాబాదీ. నా డిప్లొమా, నా బీటెక్ రెండు హైదరాబాద్లో చేశా. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, విఎన్ఆర్ విజేటి కాలేజ్. బీటెక్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. మనకు హైదరాబాద్లో మల్లారెడ్డి అంటే పెద్ద హైప్ ఉంది. సో ఆ మల్లారెడ్డి కాలేజ్ దగ్గరే మా కాలేజ్, నరసింహారెడ్డి కాలేజ్. సో ఆ కాలేజ్లో నా బీటెక్ కంప్లీట్ చేశా. సో అసలు ఈ ఛానల్ పెట్టడానికి పర్పస్ ఏంటి అంటే, ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అనుకుంటున్నా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. బట్ టైం కుదరలేదు. లాస్ట్ ఒక 1.5 year నుంచి ఇక్కడికి జర్మనీకి రావడానికి ప్రొసీజరు, సో అన్నీ ఆ వర్క్స్లో బిజీగా ఉన్నా నేను. అందుకే అప్పుడు చేయలేకపోయినా, ఇప్పుడు స్టార్ట్ చేసిన. సో ఇప్పటి నుంచి వచ్చేసి నా ఛానల్లో ఏం అప్లోడ్ చేస్తున్నానంటే, నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎట్లా వచ్చి సర్వైవ్ అవుతాడు ఇక్కడ జర్మనీలో, ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, జర్మనీకి రావడానికి ప్రొసీజర్ ఏంటి, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని చూపిస్తా. అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనే కాదు, ప్రతి ఒక్క వీడియో కవర్ చేస్తా. ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఫుడ్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్. సో ప్రతి ఒక్కటి చూపిస్తా. మన టైటిల్ వీడియోలో కొన్ని క్యాప్షన్స్ పెట్టాను అనమాట. సో ప్రతి ఒక్క క్యాప్షన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తా నా ఛానల్లో. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. మన స్టైల్లో ఇచ్చి పడేద్దాం, ఎట్లుంటుందో చూద్దాం. సో యాక్చువల్గా వచ్చేసి నాకు నర్వస్నెస్ బాగా ఎక్కువ. కెమెరా ముందు మాట్లాడాలి, కెమెరా ముందు రికార్డ్ చేయాలి అంటే. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డూ ద వ్లాగ్స్. అసలు 1 year నుంచి ఛానల్ పెడదాం అనుకుంటున్నా, కానీ ఇప్పుడు కుదిరింది. ముందుకు ఎట్లా వెళ్తుంది అసలు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఏం ఆలోచించుకుంటే సడన్గా పెట్టేసిన. మొన్న సడన్గా ఒక వ్లాగ్ తీసి ఆటోమేటిక్గా ఫస్ట్ అసలు ఏ ఛానల్ పేరు గిట్ట డిసైడ్ అవ్వకుండా డైరెక్ట్ పెట్టేసిన. చూద్దాం అసలు యూట్యూబ్ ఛానల్ ఎక్కడి వరకు వెళ్తుంది. మీరందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నా. ఇప్పటి నుండి రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ వీక్ ఒక వ్లాగ్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. ఏదో ఒక కంటెంట్ పెడతా. ఏదో ఒకటి అంటే మరి వేస్ట్ కంటెంట్ కాదు, యూస్ఫుల్ ఉన్న కంటెంట్ పెడతా. మొత్తం జర్మనీ కంట్రీ ఎట్లా ఉంటుందో చూపిస్తా, జర్మనీ లైఫ్ ఎట్లా ఉంటుందో చూపిస్తా. అన్నీ చూద్దాం మన ఛానల్లో. ప్రతి ఒక్కదానికి లైఫ్లో నెగిటివిటీ ఎంత ఉంటుందో పాజిటివిటీ కూడా అంతే ఉంటుంది. సో కాబట్టి మన ఛానల్లో ప్రతి ఒక్కటి చూపిస్తాను, నెగిటివిటీ, పాజిటివిటీ. మొత్తం మన మెయిన్ మోటివ్ వచ్చేసి అన్ఫిల్టర్డ్ వర్షన్ అనమాట. మీరు పక్కా అన్ఫిల్టర్డ్ వర్షన్ చూస్తారు, నేను చూపిస్తా. అసలు మొత్తం మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మొత్తం జర్మనీ గురించి. సో అట్లాంటి వీడియోస్ చూద్దాం మనం. ఈ వీడియో మెయిన్గా వచ్చేసి ఛానల్ ఇంట్రడక్షన్ కాబట్టి ఈ వీడియోలో అంతకంటే ఎక్కువ కవర్ చేయట్లేదు. సో మళ్ళొకసారి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.